పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు అక్టోబర్ 14వ తారీఖు ఈనాటి ధ్యానాంశం కన్యకల యొక్క పరిశుద్ధ కన్య మరియ మాత గురించి ధ్యానించుదాం. ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన ప్రవచనం మరియ మాతృత్వ జీవితంలో నెరవేరిందన్నాడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో. ఈ ప్రవచనం ఆనాటి ఆహాజు రాజునకు చెప్పబడింది. ఈ రాజు యూదా రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 736 నుండి 728 మధ్య కాలంలో పరిపాలించాడు. శత్రువులైన అస్సీరియా జాతి నుండి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను కాపాడుతాడని సూచించడానికి ఇవ్వబడిన ఒక గుర్తుగా ఈ ప్రవచనం చెప్పబడింది. నిజానికి శత్రువుల నుండి మానవాళిని దేవుడు రక్షించాడు అన్నదానికి గుర్తు. యేసు ఈ లోకంలో మరియమాత గర్భాన జన్మించడమే అని గ్రహించాలి. దావీదు వంశంలో జన్మించిన ఆ మెస్సయ్యయే మన ఇమ్మానుయేలు దేవుడు. ఇక్కడ మన శత్రువు సాతాను, మన రక్షణ అయిన దేవుడే మన మధ్యకు వచ్చాడు. ఈ విషయాన్ని గాబ్రియేలు దేవదూత మరియమాతకు మంగళవార్త చెప్పినప్పుడు స్పష్టం చేసింది. ఆయనకు యేసు అని పేరు పెట్టమని, అనగా అతడు ప్రజలను రక్షించేవాడు అని చెప్పింది. ఇంకొక భావం ఏమిటంటే, మరియమాత జీవితంలో నెరవేరిన ఈ ప్రవచనం ద్వారా ఆమె కన్యకగానే యేసునకు జన్మనిచ్చింది. ఆమె కన్యకగానే మిగిలిపోయింది. ఆమె ఒక కన్యకగానే జన్మనిచ్చిన తల్లి. శాశ్వతమైన కన్యత్వం ఆమె సొంతం. ఇది గొప్ప పరమ రహస్యం, దేవునికి మాత్రమే సాధ్యమైన క్రియ. ఇప్పుడు రక్షణ చరిత్రలో మరియమాత స్థానం మనకు అవగతమవుతుంది. పూర్వ నిబంధనను రక్షకుడైన యేసుక్రీస్తు రాక కొరకు సిద్ధపరిచేదిగా మనం గ్రహించినప్పుడు మరియమాత ఆ రక్షకుని తల్లిగా, ఆయన ఈ లోకంలో ప్రవేశించడానికి దేవుడు ఏర్పరిచిన ద్వారంగా మనం చూచినప్పుడు మరియమాత ప్రాముఖ్యత మనకు మరింత తేటతెల్లమవుతుంది. ఈ రీతిగా ప్రవచన పరంగా సాతానుపై విజయం సాధించే ఆ స్త్రీ మరియమాతేనని మనం గ్రహించగలం. మన ఆది తల్లిదండ్రులకు దేవుడు ప్రకటించిన విజయము ఈమె ద్వారానే సాధ్యమైంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. అందుకే దేవుని మాత వినయ విధేయతలు గల సేవకులందరిలో ఈమె ఉన్నతురాలిగా కొనియాడబడుతుంది. పునీతుడు వేద సాక్షినైన జస్టిన్ గారి మాటల్లో క్రీస్తు శకం 165 మరియమాతను గూర్చి ఎక్కువగా రాసిన ప్రథముడు. ఆయన మరియమాతను ఆది తల్లి అయిన ఏవతో పోల్చాడు. ఈ అంశమే పునీత యూరేనియస్ క్రీస్తు శకం 200 జీవించిన వారు కూడా వివరించారు. ఆది స్త్రీయే అవిధేయతతో దేవుని ఆజ్ఞను ధిక్కరించి అవిశ్వాసముతో పాపం చేసి మరణానికి మనలను బానిసలను చేస్తే, నూతన ఏవ మరియమాత దేవునికి విధేయతను ప్రకటించి తన విశ్వాసంతో లోకాన్ని జీవంతో నింపింది. ఈ పునీతులు ఇద్దరు మరియమాతను కొనియాడారు. అందుకే పునీత యూరేనియస్ మరియమాతను మానవాళికి నూతన మాతగా వర్ణించాడు. ఈ నూతన జాతినే మనం ఈనాడు శ్రీ సభ అని పిలుచుకుంటూ ఉన్నాం. 3వ శతాబ్దానికి చెందిన పునీత అలెగ్జాండ్రియా క్లెమెంట్, పునీత హిపోలిటస్ మరియు పునీత సిప్రియాను, అదే రీతిలో వేద పండితులైన ఒరిజను, టెర్టాలియన్ మరియమాతను
దేవుని తల్లిగా వర్ణించారు. మరియ మాత దివ్య మాతృత్వం అర్థం చేసుకోకపోతే ఆమెను పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం అన్నారు. 4వ శతాబ్దం వచ్చేసరికి మరియ మాత మాతృత్వం, కన్యత్వం రెండు అధికారిక బోధనలోనికి వచ్చేశాయి. పునీత సిప్రియాన్ క్రీస్తు శకం 258 వరకు మరియ మాత మీద, ఆమె కన్యత్వం మీద ఉండవలసిన నమ్మకాన్ని గట్టిగా ప్రకటించాడు. ఆమె ఒక మంచి ఫలాన్నిచ్చిన చెట్టు, పవిత్ర ఆత్మతో నింపబడిన ఒక నిలయం, రక్షకుని ఈ లోకానికి తెచ్చిన ద్వారం, సంరక్షించబడ్డ పవిత్ర ఆత్మ యొక్క దివ్య మందసం, యేసుక్రీస్తుని యొక్క మానవత్వపు ఆలయం, పవిత్రత అనే ఆభరణంతో అలంకరించబడ్డ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని నివాసం, పవిత్ర త్రియేక సర్వేశ్వరుని ఎన్నుకొనబడిన వారి అనంతమైన అనుగ్రహములతో కృపలతో నింపబడిన ఒక పాత్ర అని మరియ మాతను శ్లాఘించాడు. అలెగ్జాండ్రియా క్లెమెంట్ గారు మరియ మాత కన్యత్వం గూర్చి మాట్లాడుతూ ఫలభరితమైన ఆమె కన్యత్వాన్ని లిఖించబడిన దేవునితో వాక్యంతో పోల్చి వివరించారు. వ్రాయబడిన దేవుని పవిత్ర వాక్యం ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ పవిత్ర వాక్యం నుండి వెలువడే వెలుగు, సత్యం ప్రపంచాన్ని ఉజ్జీవపరుస్తూనే ఉంది. కానీ ఆ వ్రాయబడ్డ వాక్కు మాత్రం పరమ రహస్యాలను, వేద సత్యాలను వెల్లడిస్తూ పవిత్రంగా, నిర్మలంగా ఉన్న పాత్రలా మిగిలిపోతుంది అన్నాడు. 4వ శతాబ్దం నుండి శ్రీ సభ మరియ మాత పావిత్ర్యం పైన, ఆమె ఆదర్శవంతమైన జీవితం మీద ప్రాధాన్యతను కనబరచింది. పునీత ఆంబ్రోస్ క్రీస్తు శకం 379 మరియ మాత ప్రతి బాలికకు, స్త్రీకి ఆదర్శం. అంతేకాక ఆమె శ్రీ సభలో పోల్చి ఆమె వలె నిండు విశ్వాసముతో, ఉదార గుణములతో శ్రీ సభ దేవుని పట్ల జీవించాలని, ఆమె తన తనయునితో ఐక్యమై జీవించుచున్నట్లుకు శ్రీ సభ కూడా క్రీస్తుతో పరిపూర్ణ ఐక్యత కలిగి ఉండాలని బోధించాడు. పునీత అగస్టిన్ గారు మరియ మాతను జన్మ పాపం సోకకుండా జన్మించిన కన్యక అని, దేవుని తల్లి అని వర్ణించాడు. ఆమె మనందరి దివ్య నాయకుడైన యేసుక్రీస్తుని తల్లి కావున ఆయన నాయకత్వం కింద రక్షించబడి సహోదరులైన మనందరికీ ఆమె తల్లి కావున ఆమెను శ్రీ సభ మాతగా అభివర్ణించాడు. పునీత గ్రెగోరీ నజియామ్స్ క్రీస్తు శకం 394 మరియ మాతను మొదట దర్శించుకున్నాడు. అప్పటి నుండి అద్భుత క్రియలు చేసి పునీత గ్రెగోరీ వరకు చాలా దర్శనాలు వారు లిఖించారు. ఈ దర్శనాల ఫలంగా మరియ మాత భక్తి మరింత పెరిగింది. పునీత ఎఫ్రాయిం క్రీస్తు శకం 397 ఆయన ప్రార్థనలో, కీర్తనలో మరియ మాత యొక్క మధ్యవర్తిత్వాన్ని శ్లాఘించారు. ఆయన ఒక కీర్తనలో, ఓ జన్మ పాప రహితోద్భవి అయిన కన్యక, నీ కృప అనే మధురమైన రెక్కల కింద నన్ను కాచి కాపాడు అని ప్రార్థించాడు. ఎఫెసు మహాసభ 431లో ఈ విధంగా చెప్పబడింది. మరియ మాతను దేవుని తల్లి అని ప్రకటించడంతో పై భావాలన్నీ వాటి పరిపూర్ణతను సాధించాయి. ఇది యావత్ శ్రీ సభ విశ్వసించవలసిన సత్యంగా ప్రకటించబడింది. క్రైస్తవ లోకానికి మహా ఆనందంతో ముంచెత్తింది. మరియ మాతృత్వం దివ్య మాతృత్వం అని తేల్చి చెప్పింది. మరియ దేవుని మాత, ఎందుకనగా ఆమె పవిత్ర ఆత్మ వలన గర్భం ధరించింది. తండ్రిలో సమన్వయ భావి అయిన దైవ కుమారుడే తన నిర్మల గర్భమున మోసి ఈ జగతికి అందించింది అని శ్రీ సభ తేట తెల్లం చేసింది. దైవ కుమారుడు కన్య గర్భమున ఉదయించి వాస్తవంగా మనతో ఒకటయ్యాడు.
ఈ విధంగా మానవాతీతమైన క్రీస్తు వ్యక్తిత్వంలో మరియ మాత దివ్య మాతృత్వం దాగి ఉందని ప్రకటించింది. పునీత అలెగ్జాండ్రియా సెల్ క్రీస్తు శకం 444 ఈ ఎఫెసు మహాసభకు నాయకత్వం వహించాడు. ఆ తరువాత మరియ మాత పావిత్ర్యానికి సంబంధించి మరే ప్రశ్నలు తలెత్తలేదు. ఈ మహాసభ తరువాత మరియ మాత మీద గౌరవం, భక్తి వికసించాయి. ఆమెపై ప్రేమ, ఆమె ఆదర్శాన్ని అనుసరించి జీవించడం పెరిగింది. ఆమె స్వయంగా ప్రవచనపు వాక్యాల్లో పలికినట్లు జరిగింది. ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం. ప్రియ స్నేహితులారా, కన్య మరియా యొక్క జీవిత విశేషాలను ధ్యానించి దీవెనలు పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున.